ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి. వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి జాతక బలం ఎలా ఉందో చూద్దామండి. అలాగే ఈ ఏప్రిల్ నెల 8వ తేదీ ఉగాది సంవత్సరం క్రోధినామ సంవత్సర యోగ బలం కూడా ఉంది కాబట్టి వారి విశేష ఫలం కూడా ఎలా ఉందో వారి పేరు మీద కర్కట రాశి వారి పేరు మీద చూద్దామండి. కర్కట రాశి వారి పేరు మీద 5 గవ్వలు పడ్డాయండి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ వారికి 2 వస్తుందండి. ఆదాయం ఖర్చు చూడాలంటే ఆదాయం 11, ఖర్చు 14, ₹3 నష్టం ఉంటుందండి. సాయం చేసేది 5, ఇబ్బందులు పెట్టేది 11 మంది అండి వారి జాతకానికి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. చంద్రమహారదశలో పుట్టిన వారి జాతకం అండి. రెండవ తేదీలో పుట్టినవారు కావచ్చు, 20వ తేదీలో పుట్టినవారు కావచ్చు. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా 29వ తేదీని పుట్టినవారు కావచ్చు, 11వ తేదీని పుట్టినవారు కావచ్చు. ఈ రాశి వారు చాలా వరకు అద్భుతమైన ఫలితాలు నడుస్తాయండి. ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. వీరికి జాతక బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా ఉన్నాయండి. కర్కట రాశి వారి జాతకానికి గంటకో నిర్ణయం తీసుకుంటారు. వీరు 100 మందిని కాదు 1000 మందిని కూడా కంట్రోల్ చేయగలుగుతారు, మెయింటైన్ చేయగలుగుతారు. మేధావులు, పట్టుదల ఎక్కువ ఉన్నవారు కానీ మాత్రం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదండి. 100 మంది మాట వింటారు కానీ తమ భేదం అనేది బయట పెట్టరు. రెండవది వీరి జాతకంలో మాత్రం అందరితో యాక్టివ్గానే ఉంటారు. వారి విషయం కాడికి వచ్చేసరికి మాత్రం యాక్టివ్గా ఉండరండి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కళ్యాణం కాని వారి కళ్యాణ విషయంలో చిక్కులు తప్పవండి. సంతానం లేని వారికి మాత్రం సంతానం కోసం మాత్రం ఇంకొద్ది కాలం వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఇక విద్యార్థులకు విషయంలో చూడాలంటే మాత్రం 50% ఫలితం ఉంటుందండి. 100లో 50%. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా మాత్రం విద్యార్థులు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ చదివిన వారికి మాత్రం 50% మాత్రం మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. విదేశానం, ఏరే దేశం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు చాలా గడ్డు కాలం ఉంటుందండి. జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది. రెండవది శివుడికి ఆరాధన చేయటం చాలా మంచిది. మంగళవారం, సోమవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. పౌర్ణమి, అమావాస్య గడియల ప్రయాణాలు చేయవద్దండి వీరి పేరు మీద. ఇక వ్యాపారస్తులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. ధనం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంటే కొన్నాళ్ళు కొన్ని లక్షలు పోగొట్టుకున్నా, ఒక 5 లక్షలు పోగొట్టుకున్నా ఇంకో వ్యాపారంలో 10 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకం చూడాలంటే డబ్బుల్ని లెక్క చేయరండి. మంచినీళ్ళ లెక్క ఖర్చు చేసే స్వభావం ఉంటుంది వీరి జాతక బలంలో. కొందరు రూపాయి దాచిపెడతారండి. కొందరు రూపాయి దాచిపెడితేనే కలిసి వస్తుంది. కొందరు మాత్రం ఒక చేత్తో ఖర్చు చేస్తే ఇంకో చేత్తో వస్తుంది. ఇది 2వ రకం వారండి వీరి జాతక బలానికి. అంశబలం భారీగా ఉంది. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా వారి జాతకంలో ముఖ్యంగా 2 సార్లు బుధ మహారదర్శ గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సైన్స్ ఆలోచన చాలా ఉంటుంది. వైద్య రంగం వారికి కలిసి వస్తుంది, ఆరోగ్య రంగం వారికి కలిసి వస్తుంది, వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. అని ముఖ్యంగా చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా వీరికి మ్యారేజ్ లైఫ్లో మాత్రం అంతగా అనుకూలత ఉండదండి. ఈ సంవత్సరం చాలా జాగ్రత్త ఉండాలి. ఇది ఎవరైనా సరే అండి. వివాహం అయిన వారు కావచ్చు, వివాహం కాని వారు కావచ్చు, వివాహం ఇప్పుడే చేసుకున్నవారు కావచ్చు, మ్యారేజ్ లైఫ్లో మాత్రం ఆటంకాలు, చిక్కులు చాలా వస్తాయి. పార్వతీ పరమేశ్వరుల కృప వలన మంచి జరిగే అవకాశం ఉంది. ఆ విష్ణుమూర్తి, లక్ష్మీ విష్ణుమూర్తి దయ వలన మంచి జరిగే అవకాశం ఉంది. ఆ సీతారాముల దయ వలన చాలా వరకు శుభప్రదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి తగినట్టు వారు నమ్మిన దేవుళ్ళని మాత్రం సందర్శించుకోవడం చాలా మంచిది. పండుగ టైంలో లేదా విశేషమైన టైంలో లేదా వారానికి ఒకసారి గంటలు పూజ చేయాల్సిన అవసరం లేదండి. 10 నిమిషాలు చేసినా పర్వాలేదు. మరి త్రికారణ శుద్ధితో మాత్రం పూజ చేయాలి. చాలా శుభయోగం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ ఉగాది గడియ చూడాలంటే చాలా వరకు క్రిటికల్ ఉంటుందండి. వీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇబ్బందులు ఉంటాయండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి చికాకులు ఉంటాయి. రాజకీయ రంగంలో మాత్రం భ్రష్టు స్థానం ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. 100లో
70% భ్రష్టతనం ఉంటుంది. అంటే ఏది చేసిన వారు కలిసి రాదు. వారికి మట్టి పట్టుకున్నా మాణిక్యం కలుగుతుంది కొందరికి. వీరు మాణిక్యం పట్టుకున్నా కాదు, వజ్రం పట్టుకున్నా కూడా బూడిదయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద విపరీతమైన నరదిష్టి ఉన్నది కాబట్టి ఆ నరదిష్టి పోవడానికి లక్ష్మీ నరసింహస్వామి మాత్రం నరసింహస్వామి హోమం చేపించడం లేదా కవచాలు నరసింహస్వామి కవచం చదవడం చాలా వరకు మంచిది. సుదర్శన హోమం చేపించడం కూడా చాలా వరకు శుభప్రద యోగం ఉంటుంది. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే అన్నదమ్ముల సహకారం ఉంటుంది. వీరికి స్త్రీ నుంచి సహకారం అయ్యే అవకాశం ఉంది, అలాగే స్త్రీ నుంచి నష్టమయ్యే అవకాశం ఉంది. పురుషులకు స్త్రీలకు, పురుషుల నుంచి స్త్రీలకు, స్త్రీల నుంచి పురుషులకు మంచి చెడు రెండయ్యే అవకాశం ఉన్నదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అని మనస్తత్వం ఎవరికి అర్థం కాదు వీరి జాతక బలానికి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకైతే 10 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభప్రదమైన గవ్వలు పడ్డాయి. శుక్రమహారదర్శ గవ్వలు పడ్డాయి. కర్కట రాశి వారి జాతక బలానికి. కళాకారులకు మాత్రం చాలా వరకు యోగ బలం ఉన్నదండి. టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, రంగస్థల కళాకారులు కావచ్చు, వర్ధమాన కళాకారులు కావచ్చు, డైరెక్టర్లు, నిర్మాతలు, నటీనటులు, సంగీత కళాకారులు, గీత రచయిత రాసేవారు, సాంకేతిక నిపుణులు అందరికీ చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ప్రయత్నకాలే సిద్ధి ప్రాప్తిరస్తు అన్నారండి. ఖచ్చితంగా మీ కృషిని నమ్ముకొని మీరు ప్రయత్నం చేయండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. కానీ గవర్నమెంట్ పరంగా, ప్రైవేటు పరంగా మాత్రం అవార్డులు, రివార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో చెప్పాలంటే కొన్ని వేలాది రకాల కళలు ఉంటాయండి. వారికి అందరికీ చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. వీరి జాతక బలానికి చూడాలంటే ఇప్పటివరకు గవ్వలు పడ్డాయండి. 16 గవ్వలు పడ్డాయి. చాలా వరకు మాత్రం మంచిగానే గవ్వలు పడ్డాయి. కానీ మాత్రం దృష్టి దోషం అధికం ఉన్నది. రెండవది జన్మస్థానం యోగ బలం మాత్రం మంచిగా నడుస్తలేదు. వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది వీరికి నీటి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి వేరే దేశం, వేరే రాష్ట్రం పోవాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. వివాహ విషయంలో కూడా చికాకులు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. కానీ మాత్రం ఇల్లు చూస్తే అడవి చూస్తే ఇల్లు అన్నట్టు ఉంటుంది. సదా సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంలో కూడా ప్రభావం వచ్చే అవకాశం ఉంది. మానసికంగా వీరు స్ట్రాంగ్గా ఉంటే మాత్రం శారీరకంగా ఇబ్బందులు వస్తాయి. శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటే మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరి ఒక్కరి మూలంగా మాత్రం కుటుంబం వారు చాలా వరకు కలతలు పడే అవకాశం ఉంది. ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఏ నిర్ణయం తీసుకున్నా మాత్రం వీరు ఐకమత్యంతో అందరితో బయటి వారితో కాదండి, కుటుంబ సభ్యులు నమ్మకస్తులతో కానీ లేదా కుటుంబ సభ్యులు తప్పినంటే ఎవరు ఉంటారండి? స్నేహితులే ఉంటారు. అందులో మంచి స్నేహితులు, మీరు ఎవరు మంచి స్నేహితులని మీ మనసుకు తెలుసుకొని మాత్రం ఏ నిర్ణయమైనా మాత్రం ఐకమత్యంగా తీసుకుంటే చాలా మంచిది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.